కవులు, కళాకారులు, ప్రజలు అడగకుండా, ప్రశ్నించకుండా ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయి అన్నారు ప్రముఖ రచయిత, విమర్శకులు తెలకపల్లి రవి. ఎంబీ విజ్ఞాన కేంద్రం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు విజయవాడలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనంలో అధ్యక్షోపన్యాసం చేశారు ఆయన. అమరావతి నగర అపురూప శిల్పాలు అని ఆనాడు పాడితే నేడు అమరావతి నగరాన కనపడు జాప్యాలు, వైజాగ్ భూమిలో డేటాలు, వాటాలు, సీమలో సాగేటి నిత్య దౌర్జన్యాలు అంటూ పాట రూపంలో బాబు సర్కారు వైఖరిని ఎండగట్టారు. దేన్నైనా బంధించగలరు, కానీ సాహిత్యాన్ని మాత్రం బంధించలేరు అన్నారు ఆయన. ఇప్పుడు చాలా స్పష్టంగా పరిస్థితి అర్థమవుతుంది. అడగకుండా చేయాలి, ప్రశ్నించకుండా చేయాలి, ఆక్షేపించకుండా చేయాలంటారు. కానీ ఇవేవి సాధ్యమయ్యే విషయాలు కాదు. కవులు, రచయితలు, విమర్శకులు, ఆలోచనాపరులు, బుద్ధిజీవులు అనేవాళ్ళు ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తి లేదు, ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు పాడారు కదా. అమరావతి నగర కడలేని జాప్యాలు, వైజాగు భూమిలో డేటాలు, వాటాలు, సీమలో సాగేటి నిత్య దౌర్జన్యాలు ప్రశ్నలై ప్రశ్నిస్తాయి. ప్రశ్నించడానికి గొంతులు వస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.